పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి ఎత్తుకపోయినట్లుగా భారత్తో కయ్యానికి కాలు దుగిన పాకిస్తాన్ నుంచి అటు బలూచిస్తాన్ సపరేట్ దేశంగా అవతరించింది. అవును నిజమే. అటు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ అయితే వేరుపడింది. అది స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. దానికి సంబంధించిన కొన్ని ట్వీట్లు కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక్కసారి మనం అందులో నిజమెంత, నిజంగానే బలూచిస్తాన్ సపరేట్ అయిందా కాలేదా అనే విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఒక్కసారి మనం బలూచిస్తాన్ గురించి అయితే తెలుసుకుందాం. ఒక్కసారి బలూచిస్తాన్ గురించి అంటే ఇక్కడ ఇదంతా ఇండియా అయితే ఇది పాకిస్తాన్ ఉంటుంది. ఈ గ్రీన్ ఇది మొత్తం పాకిస్తాన్ అయితే ఈ ప్రాంతం బలూచిస్తాన్ మొత్తం ఇది 3,47,000 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది మొత్తం ఈ బలూచిస్తాన్. ఇప్పటికే క్వెట్టా నగరాన్ని మన భారత్తో పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించిందో యుద్ధం జరిగేటప్పుడే అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ క్వెట్టా నగరాన్ని అయితే స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకుంది. అక్కడి నుంచి పాకిస్తాన్ సైనికులు పారిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ క్వెట్టా నగరంతో పాటు ఈ క్వెట్టా నగరంలోనే ఇప్పుడు ఒక పార్లమెంటును కూడా ఏర్పాటు చేసుకొని మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి అంటూ ఇండియాతో పాటు మిగతా అన్ని దేశాలకు కూడా బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే రాసింది. ఇక నిన్నటి నుంచి కూడా అదే హైలైట్గా అవుతుంది. ఫస్ట్ బలూచిస్తాన్ చూసుకుంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా ఇరాన్తో ఈ రెండు దేశాలతోనూ సరిహద్దు పంచుకుంటుంది. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎంతో అరుదైన లోహాలు ఖనిజాలతో పాటు గ్యాస్ సహజ వాయువు ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా లభిస్తుంది. మొత్తం ఇది పాకిస్తాన్లోనే మొత్తం ఇది ఓవరాల్గా మనం పాకిస్తాన్ అనుకుంటే ఈ పాకిస్తాన్ అయితే దీంట్లో 44% ఈ బలూచిస్తాన్ ఉంటుంది. అయినా ఇందులో వ్యవసాయ భూమి మాత్రం 20% వరకే మాత్రమే ఇందులో బలూచిస్తాన్లో వ్యవసాయ భూమి ఉంటుంది. మొత్తం ఎడారి అంటే ఎక్కువగా ఎడారి అది కనిపిస్తుంది. కానీ ఇక్కడ పశువులు ఎక్కువగా కనిపిస్తాయి. మనకు పశువులు కాసే వాళ్ళు కానీ వాళ్ళంతా కానీ ఎక్కువగా ఉంటారు. అయితే అసలు బలూచిస్తాన్కి ఫస్ట్ నుంచి పాకిస్తాన్ అంటే ఎందుకు పడదు? ఈ రెండు ప్రాంతాల మధ్య ఎందుకు వైరుధ్యం, ఎందుకు ఆందోళనలు అంటే ఇక్కడ లభించినటువంటి ఖనిజాలు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ పాకిస్తాన్ తరలించుకుపోతుంది. ఇక్కడ స్థానికంగా వీళ్ళకు లభించకుండా బలూచిస్తాన్ ప్రజలకు లభించకుండా ఇప్పటికీ చూస్తే బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో కనీసం గ్యాస్ సౌకర్యం కూడా ఉండదు. అదే బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్లోని పంజాబ్ కానీ పెషావర్, ఇస్లామాబాద్ వంటి పట్టణాలకు గ్యాస్ తరలి వెళ్తుంది. కానీ స్థానికంగా ఉండే ఏవైతే బలూచిస్తాన్లోని చిన్న చిన్న గ్రామాలు ఉంటాయో అక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధికి కూడా మొత్తం ఇది అంటే ఒక ఆర్థికంగా వెనుకబడిందని చెప్పొచ్చు. ఇక్కడే ఉద్యమం అయితే మొదలైంది. మొత్తం మా ప్రాంతం నుండి ఖనిజ సంపద మొత్తం తరలించుకోపోతూ మమ్మల్ని అసలు కనీసం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని అసలు అభివృద్ధి చేయడం లేదంటూ బలూచిస్తాన్ అయితే ఫస్ట్ నుంచి కూడా పోరాడుతూ వస్తుంది. యాక్చువల్గా మొత్తం మనం ఓవరాల్గా మన ఇండియా పాకిస్తాన్తో పాకిస్తాన్లో కూడా మన దగ్గరనే ఉన్నప్పుడు ఇండియా ఉన్నప్పుడు బలూచిస్తాన్ అప్పుడు ఒక సపరేట్గా ఉండేది బలూచిస్తాన్. అది పాకిస్తాన్తో కలిసి లేదు. అప్పుడు 1947 కంటే ముందు బలూచిస్తాన్ అయితే కొన్ని రాష్ట్రాలుగా విడిపోయి మనం ఇక్కడ చూడొచ్చు. బలూచిస్తాన్ ప్రావిన్స్, కలాట్, కరాన్, లాస్ బేలా, మక్రాన్ వంటి రాష్ట్రాలుగా మొత్తం రాచరిక రాష్ట్రాలుగా ఏవైతే కొంతమంది రాజులు ఈ ప్రాంతాలను ఇలా విడదీసి ఎవరికి వారే పాలించుకున్నారు. ఎప్పుడైతే 1947లో మనకు స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ వేరుపడ్డాక ఈ మొత్తం ఇవైతే ఈ ప్రాంతాలన్నీ కూడా పాకిస్తాన్లోకి అయితే కలిసిపోయాయి. అప్పటి నుంచి బలూచిస్తాన్ అనేది ఏర్పడింది. అయితే బలూచిస్తాన్ 1947లో ఏర్పడింది ఓకే, కానీ వాళ్ళు ఫస్ట్ బలూచిస్తాన్ అయితే వాళ్ళు కోరుకునేది ఒకటే, మమ్మల్ని అయితే వీళ్ళు ఫస్ట్ పాకిస్తాన్తో కలిసినప్పుడు పాకిస్తాన్ తమకు అండగా ఉంటుంది, అన్ని విధాలా సపోర్ట్గా ఉంటుంది అనుకుంటారు. కానీ తమ నుంచి మొత్తం ఈ ప్రాంతం నుంచి కూడా సహజ వనరులను అన్నిటినీ దోచుకొని పాకిస్తాన్ మమ్మల్ని ఒక ఒంటరిగా చేస్తుంది, ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యేలా చేస్తుంది అని చెప్పేసి బలూచిస్తాన్ ప్రజలు అనుకోలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇక్కడ నుంచి ఆ సహజ సంపదను మొత్తం ఇతర పట్టణాలకు తరలించిందో అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలైతే ఒక లిబరేషన్ ఆర్మీగా ఏర్పడి పాకిస్తాన్ ఆర్మీపై పోరుబాట పట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో వందల మంది పాకిస్తాన్ సైనికులను అయితే బలూచిస్తాన్ ఆర్మీ అయితే మట్టుబెట్టింది. ఎక్కువగా మనం గతంలోనే చూసాము, ఒక ట్రైన్ కూడా పాకిస్తాన్ సైనికులు వెళ్తున్నటువంటి ట్రైన్ హైజాక్ చేసి అక్కడ వందల మంది సైనికులను కూడా చంపేసింది. అంతేకాకుండా భారత్తో యుద్ధం జరుగుతున్నప్పుడు అటు సరిహద్దు ప్రాంతాల్లోకి తరలి వెళ్తున్న పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను కూడా బాంబులు పెట్టి పేల్చేసి ఆ వీడియోలను కూడా బలూచిస్తాన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి. అంటే అది ఎంత బలంగా ఉందో మనం చెప్పొచ్చు. ఇదే సమయంలో భారత్తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ క్వెట్టా నగరాన్ని అయితే స్వాధీనం చేసుకుంది బలూచిస్తాన్ ఆర్మీ. క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకొని ఇప్పుడు అక్కడ ఒక పార్లమెంటును కూడా ఏర్పాటు చేసుకుంది. పార్లమెంటును అక్కడ ఏర్పాటు చేసుకొని
యెస్. ఇది బలూచిస్తాన్ పార్లమెంట్ బలూచిస్తాన్ మొత్తం మేము పార్లమెంట్‌ని కూడా అక్కడ బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఏర్పాటు చేసుకుంది. మమ్మల్ని స్వతంత్ర దేశంగా మేము పాకిస్తానీయులం కాదు. మేము బలూచిస్తానీయులం. మమ్మల్ని సెపరేట్ దేశంగా పరిగణించండి అంటూ ఇండియాతో పాటు వివిధ దేశాలకు కూడా ఒక లెటర్ రాసింది. మేము ఇప్పటి నుంచి మమ్మల్ని పాకిస్తానీ ప్రజలు అనకండి ప్లీజ్ అంటూ కూడా ఆ లెటర్‌లో ఒక రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. యాక్చువల్లీ ఇక్కడ బలూచిస్తాన్ అంటేనే మనం స్పష్టంగా చెప్పుకో బలూచిస్తాన్ అంటేనే బలూచ్ ప్రజలది బలూచ్ ప్రజల యొక్క భూమి. ఎవరైతే బలూచ్ తెగ ఉంటుందో ఆ బలూచ్ తెగల యొక్క భూమి అనేది బలూచిస్తాన్ మీనింగ్ అది. ఎక్కువగా ఇక్కడ బలూచిస్తాన్‌తో పాటు సింధీ ప్రజలు కూడా ఎక్కువగా మనకు బలూచిస్తాన్‌లో కనిపిస్తారు. కాకపోతే ఏందంటే అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ ఆందోళనలు కానీ, వాళ్ళ యుద్ధం కానీ, పాకిస్తాన్ పై చేస్తున్న యుద్ధం కానీ ఒకటే. మా సంపదను మొత్తం దోచుకొని పాకిస్తాన్ దోచుకొని అక్కడి ప్రజలకు పెడుతుంది కానీ మమ్మల్ని మొత్తం బలి చేస్తుంది. పాకిస్తాన్ మిగతా ప్రాంతాల కోసం మమ్మల్ని ఒక బలి చేస్తుందంటూ కూడా తొలుత నుంచి ఫస్ట్ నుంచి కూడా బలూచిస్తాన్ ఆర్మీ అయితే పోరాడుతూ వస్తుంది. ఇక ఈ మధ్య బలూచిస్తాన్ ఆర్మీ తన పంజా విసిరి క్వెట్టా నగరంతో పాటు మొత్తం అన్ని ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతం మా ఆధీనంలో ఉన్నాయి. ఇక మేము ఇప్పటి నుంచి సెపరేట్ దేశం అని చెప్పేసి అది ఆల్రెడీ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం కొంత ఆసక్తిగా చూడాల్సి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఫస్ట్ నుంచి కూడా బలూచిస్తాన్ మా అంతర్భాగమే, దాన్ని ఎవరు వేరు చేయాలని చూసినా సరే సహించేది లేదంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ మనకు చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆల్రెడీ ఇటు క్వెట్టా మొత్తం క్వెట్టాను అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా చేసుకొని బలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు పాలన సాగిస్తామని చెప్తున్నారో దీనిపై పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఏమంటుందో చూడాలి. ఇప్పటికే ఇటు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా ఇక ఈ ప్రాంతంపై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మరొక తాలిబాన్ దళం ఈ ప్రాంతంపై కన్నేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు పాక్ సైనికులపై కూడా దాడులకు తెగబడుతుంది. ఒకవైపు ఆల్రెడీ ఇప్పటికే బలూచిస్తాన్ కోల్పోయే దశలో ఉన్న పాకిస్తాన్‌కి ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా కోల్పోతే మాత్రం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ ఈ సందర్భంగా ఒక చిన్న ఈక్వేషన్ అయితే తెరపైకొస్తుంది. ఆల్రెడీ బలూచిస్తాన్ వంటి చిన్న దళాలే అటు పాకిస్తాన్‌పై పోరాడుతూ సెపరేట్ దేశంగా చేసుకోనీకి వీలుగా అటు పోరాడుతున్న తరుణంలో ఇండియా మాత్రం పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేది అందరి అంటే మొన్న ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న, ఆ పీఓకేను ఒక్కదాన్ని స్వాధీనం చేసుకుంటే సరిపోయేది. అప్పుడు పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేవాళ్ళం. కానీ పీఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు, మోడీ ఎందుకు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదని చాలామంది ఒక రేజ్ చేస్తున్న క్వశ్చన్‌గా చెప్పొచ్చు. కానీ దీనికి సంబంధించి ఏదైనా బలమైన కారణాలు అయితే ఉంటే దేశ రక్షణకు సంబంధించి అయితే అన్ని కారణాలు బయటకు వెల్లడి కాకపోవచ్చు. కానీ పక్కా ఏదో బలమైన కారణాల వల్లే మోడీ అక్కడ కొద్దిగా వెనక్కి తగ్గినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవేళ బలూచిస్తాన్ ఆ దేశం నుండి పాకిస్తాన్ నుంచి వేరైతే పీఓకే కూడా యాక్చువల్‌గా మొన్న జరిగిన మన యుద్ధంలోనూ పీఓకే ఒక కొన్ని గంటల కొన్ని నిమిషాల పాటు మనం పీఓకేపై ఫోకస్ చేస్తే మాత్రం ఆ పీఓకే కూడా మనదైతుండే. కానీ అసలు అంటే మోడీ ఎందుకు వెనక్కి తగ్గారనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి త్వరలోనే ఒక ఆన్సర్ కూడా దొరికే అవకాశాలు అయితే ఎక్కువనే. ఎందుకంటే ఇప్పటికే మోడీ సహా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు, కొనసాగుతూనే ఉంటుందని. ఈ నేపథ్యంలో పీఓకే కూడా తొందరలోనే మనది అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా బలూచిస్తాన్ అయితే పాకిస్తాన్ కోల్పోయింది. ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా ఇదైతే ఏందో ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ దళాలు దానిపై కన్నేసాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ పీఓకే కూడా వేరైతే ఒక కుక్కలు చింపిన విస్తరిలాగా పాకిస్తాన్ మొత్తం తయారవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పాకిస్తాన్ పని మొత్తం అంటే ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌కి అయితే నిజంగా ఇది ఒక ముప్పేట దాడిగా చెప్పొచ్చు. ఒకవైపు ఇండియా, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన తాలిబాన్. ఈ మూడు దళాల వల్ల మొత్తం ఒక పాకిస్తాన్ అయితే కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా కూడా తయారవుతుంది. బలూచిస్తాన్ ఆల్రెడీ దాదాపుగా పాకిస్తాన్ నుంచి వేరైనట్టుగానే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అటు పీఓకే కూడా మనది అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా ఇదే సమయంలో అటు ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతికి చిక్కుతుందనే దాంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు. చూడాలి మళ్ళీ ఇంకా ముందు పాకిస్తాన్ పటం ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఆల్రెడీ బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది, ఖైబర్ పఖ్తుంఖ్వా వెళ్ళిపోతుంది. కేవలం ఈ ప్రాంతం మాత్రమే మిగులుంటుంది. ఇక్కడ నుంచి మనకు పీఓకే కూడా ఆల్రెడీ మనది అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ పటం మొత్తం ప్రపంచంలోనే పాకిస్తాన్ పటం మొత్తం అలా ఒక కుక్కలు చంపిన విస్తరిలాగా మారుతుందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు.